నిమిత్తం మా గౌరవ ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారి ఆధ్వర్యంలో ప్రాంతానికి పిఎస్ఏ చైర్మన్ మధుకర్ రెడ్డి మరి వైస్ చైర్మన్ గారి గ్రామం వెంకటేశ్వర్లు గారు వారి ఆధ్వర్యంలో ఇవాళ మొట్ల తిమ్మాపురం గ్రామానికి రావడం జరిగింది. ప్యూర్లీ ఆదివాసీ విలేజ్. చాలా ఏళ్లుగా మరి ఇక్కడ బ్రిడ్జ్ లేక ఇబ్బంది పడుతుంటే కనకయ్య గారు మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ ప్రాంతానికి రోడ్డు అదే విధంగా బ్రిడ్జ్ నిర్మాణం చేసి నా చేతుల మీదుగా మరి ఓపెనింగ్ చేయించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు మా శాఖల నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 10 కోట్ల రూపాయల అభివృద్ధి రోడ్లు బ్రిడ్జీలు గాని రోడ్లు గాని ఓపెనింగ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ అంటేనే సంక్షేమం, కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి. రాబోయే కాలంలో కూడా తొందరలోనే ఇలాంటి మారుమూల గ్రామాలకు మరి అత్యధికంగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కూడా ఆ ఇల్లు నిర్మాణం చేసి పేదలందరికి కూడా మరి ఒక సెక్యూరిటీ ఒక షెల్టర్ లాగా ఉండే విధంగా ఇందిరమ్మ ఇల్లు కూడా రాబోయే కాలంలో పనిచేస్తాయి. అదే విధంగా ఇంకా రానటువంటి పోడు భూములకు కూడా బట్టాలతో పాటు సోలార్ విద్యుత్ కూడా పెద్ద ఎత్తునిచ్చి 2 పంటలు పండించుకునే విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా పంది పంపుల వాగు కావాలని కూడా మన వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అది కూడా నిర్మించుకుంటే అటు పాకాల కొత్తగూడ గంగారం ఇటు బయ్యారం వరకు కూడా నీళ్ళు వచ్చే విధంగా మేమిద్దరం కలిసి సీఎం గారి దగ్గరికి అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి ఆ కాలువలను కూడా సాధించుకుంటామని తెలియజేస్తూ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. కాంగ్రెస్ అంటేనే పేదల పార్టీ, పేదల సంక్షేమంకు పాటుపడే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ప్రతి పేద వాళ్లకు న్యాయం జరిగే విధంగా రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలు గ్రౌండ్ దాకా వెళ్లే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చాలా సంతోషం అనిపించింది. మీ అందరి ఆదరాభిమానాలు, ప్రేమ మరి కనకన్న మీద, నా మీద, మధుకర్ రెడ్డి గారు మీకున్న పరిచయం, వైస్ చైర్మన్ గారు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీడీసీలు, గ్రామ పెద్దలు, దొరా పటేలు, పేరెంటాలు అందరికి, పత్రికా మీడియా సోదరులకు అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముఖ్యంగా అనేక మారుమూల ఆదివాసీ గూడాలు గాని, గిరిజన తండాలు గాని, మారుమూల పల్లెలు గాని రోడ్లు రవాణా లేక ఇబ్బంది పడుతున్న క్రమంలో మనం ఇప్పుడు మళ్ళీ ఐటీడీఏలను కూడా బలోపేతం చేయాలి. ఐటీడీఏల ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో మనకు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద కూడా 17,000 కోట్ల రూపాయలను మరి గత బడ్జెట్ లో గాని ఇప్పటి బడ్జెట్ లో కూడా ప్రకటించి రాబోయే కాలంలో మరిన్ని రోడ్లు రవాణా సౌకర్యాలు కల్పించాలన్న లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ యొక్క గ్రామానికి ఇన్నేళ్ల తర్వాత బ్రిడ్జి నిర్మించుకోవడం కూడా చాలా సంతోషం. తప్పకుండా రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాం. మీ ఊరికి ఇప్పుడు రమ్మంటా ఉన్నారు కానీ నాకు ఇప్పుడు సాయంత్రం మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ ఉంది. కొంతమందికి ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చేది ఉంది నా శాఖ, పంచాయతీరాజ్ శాఖలో. కాబట్టి తొందరలోనే మీకు ఇల్లులు శాంక్షన్ చేసి ఇల్లులకు ముగ్గు పోసే కార్యక్రమంలో మీ ఊరికి వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపరుస్తాం. అదే విధంగా మనకు గిరిజన ప్రాంతాలకు ఐటీడీఏలకు అత్యధికంగా నిధులు ఇవ్వాలి, అదే విధంగా ఇల్లులు ఇవ్వాలని కోరడంతో సీఎం గారు కూడా మరి అదనపు కూడా మన ఐటీడీఏల ద్వారా ట్రైబల్ ఏరియాలో ఇల్లు కూడా కొంత ఎక్కువ ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకోవడం జరిగింది. రాబోయే కాలంలో ప్రతి పేదవాళ్లకు ఇల్లులు తప్పకుండా వస్తాయని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చదువుకున్న పిల్లలకు మన ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు ఈ మధ్య కాలంలో సీఎం గారు 57,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు. ఉద్యోగాలు రానటువంటి చిన్న మరి ఇంటర్ గాని డిగ్రీ గాని చేసినటువంటి పిల్లలకు కూడా 4 లక్షల వరకు రాజీవ్ యువ వికాసం కూడా ఇవ్వడం జరుగుతుంది. మన గ్రామాల నుంచి కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి, తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. అదే విధంగా మరి 3 ఫేజ్ లేని కాడ, కరెంటు లేని కాడ, మోటార్లు లేని కాడ కూడా మరి మన సోలార్ లైట్లతోటి సోలార్ విద్యుత్తులు పెట్టి పెద్ద ఎత్తున సోలార్ పంపు సెట్లు కూడా పెట్టి
2 పంటలు మన మారుమూల గిరిజన ప్రాంతాలకు పోడు భూములకు కూడా ఇవ్వాలని మీరు నిన్న బడ్జెట్ లో చూసిండ్రు. కాబట్టి మనకు భూములున్నా కూడా 2 పంటలు పండక ఆగమైపోతున్నారు. మరి ఒక పంట పండడం కూడా కష్టమైతా ఉంది. ఒక దిక్కు ఇటు పంది పంపుల కోసం కూడా మరి కనకన్న గారు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అటు దంగారం కొత్తగూడెం మండలాలు, ఇటు బయ్యారం సస్యశ్యామలం చేస్తాం. అట్లనే వీలైనంత వరకు బోర్లు వేయడము, సోలార్ విద్యుత్ ఇవ్వడము, నీళ్లు ఇవ్వడం ఇది కూడా పెట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇల్లు కూడా అత్యధికంగా మన ప్రాంతాలకు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను హోలీకి రాలే కాబట్టి హోలీ కూడా మా మహిళలందరూ మంచిగా డాన్స్ చేసి బస్సు కూడా పేరంటే పెద్ద పేరంటే